నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడేయండి. అండ్ ఫోటోస్ తో సహా విషెస్ ని తెలియజేయాలి అనుకుంటే నేను చెప్తాను నెంబర్స్, నోట్ చేసుకోండి. ఈ నెంబర్స్ కి ఒక 4 days బిఫోరే వాళ్ళ ఫోటో, ఎవరిదైతే బర్త్డే ఆర్ పెళ్లి రోజు ఏదైతే ఉందో, అకేషన్ ఏదైతే ఉందో, వాళ్ళ ఫోటోస్ డీటెయిల్స్ క్లియర్ గా మెన్షన్ చేసి నేను చెప్పే నెంబర్లకి వాట్సాప్ చేయండి. ఆ నెంబర్లు వచ్చి 8977007401, 8977007402 నెంబర్లకు మీరు చక్కగా వాట్సాప్ చేస్తే సర్ప్రైజింగ్ విషెస్ అందజేయడం జరుగుతుంది మై డియర్ పిఎంసి తరపు నుండి. అండ్ ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. కాలర్తో మాట్లాడేయడానికి ముందు మనం ఈరోజు టాపిక్ ఒకసారి మాట్లాడుకుందాము. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి, పాజిటివ్ గా ఆలోచించాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం. కాలర్స్ ఏం చెప్తారో విందాం. ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మాట్లాడేది? ప్రకాశం మహేశ్వర పిరమిడ్. ప్రకాశం గారు చెప్పండి, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఎవ్రీ సెకండ్ ఎంజాయింగ్ మై లైఫ్. అవునా? ఎందుకు అంత ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేసేలాగా ఏం చేస్తున్నారు? ప్రతిదీ నాలెడ్జ్, మెడిటేషన్, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, లైబ్రరీలో పుస్తకాలు, ఎవ్రీథింగ్, ద రామ్ గా నాలెడ్జ్, ఎవ్రీథింగ్ ఐ యామ్ ఎంజాయింగ్. ఓకే, సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, మీరేనా లేకపోతే మీ పక్క ఉన్న వాళ్ళ కూడానా? ఇది ఎవరు సెల్ఫ్ రిలేషన్ వాళ్ళమ్మా. ఐ రియలైజ్ వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ బర్త్, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లైఫ్. నేను అర్థం చేసుకున్నాను. నాకు ఏం జరిగినా అంత యాక్సెప్ట్ చేస్తాను. కాబట్టి దర్ ఇస్ నో క్వశ్చన్. ఓకే, మరి ఇంతటి జ్ఞానం మీకు ఎప్పుడు వచ్చిందండి? పత్రిజీ గారిని గమనించాను, పుస్తకాలు చదివాను, జ్ఞాన ప్రచారం చేశాను. 99 నుంచి నేను పిఎంసీలో ఉన్నానమ్మా. ఖమ్మం అంతా చూసేసుకున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ప్లాట్ కొన్నాక భద్రదేవం వచ్చాక పరిసరాలు అడిగారు, అంతే గాలిలో బుట్లు పట్టేవారా అన్నాడు. ఎందుకు పట్టేవాడు నాకు తెలియదు. ఏ వర్క్ జస్ట్ ఇచ్ ఫర్ లైబ్రరీ అని చెప్పాడు. లైబ్రరీ ఎవరు రాకుండా పుస్తకాలు చదువుకో, కావాలంటే ఏ రూపాయలు పెట్టుకొని ఆగే పార్టీ అని చెప్పాడు. ఆ లిబర్టీ నాకు ఇచ్చాడు. ఓకే, మరి ప్రకాశం గారు అంతకు ముందు ఎలా ఉండేవారు మీరు? అంతకుముందు చిన్నప్పటి నుంచి అంతేనమ్మా, డోంట్ కేర్ మాస్టర్. నేను నా స్వాస్థ ప్రకారం పోయేది. మా డాడీని కూడా నేను లెక్క చెప్పి, ఎందుకంటే నా ఇష్టం, నా స్వేచ్ఛ అని అప్పటి నుంచే ఉంది. నన్ను ఏమనకపోయేది, నా తెలుగు రాకపోయేది. ఏమనంటే ఈ డిపెండింగ్ అని మీ మొత్తం ఫ్యామిలీ అంతా నేను చూసుకునేది. పెద్ద ఫ్యామిలీ, చెల్లెళ్ళు, 3 తమ్ములు అంతా నేనే మేనేజ్ చేసుకునేది. రాత్రి పగలు కష్టపడేది, సైకిల్ షాప్ ఉండేది. ప్రకాశం గారు మీకు అంటే మీ ఆలోచనలకు తగ్గట్టే మీరు ఉన్నారు చిన్నప్పటి నుంచి. మీరు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉన్నారు. ఓకే, మీకు లైఫ్ అంబిషన్, గోల్స్ ఎలా ఉండేవి? లైఫ్ అంబిషన్ అంతా నాకు చిన్నప్పటి నుంచి ఏమి ఉండేదమ్మా. ఈ సినిమాలు బాగా చూసేది కదా, ఎక్కడ పడలేదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. అక్కడ ఇల్లు కనబడు, ఇల్లు వాడిని తన్నేసి హీరోలాగా చక్కగా న్యాయం చేయాలి. సృష్టిలో ఎక్కడ అన్యాయం జరగకూడదు, బుద్ధులాగా ఎక్కడ దుఃఖం ఉండకూడదు, మరణం ఉండకూడదు అనే కాన్సెప్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. అయితే మీరు కాదు ప్రకాశం గారు, సో అలా హీరో లాగా వెళ్ళి ఫైట్ చేసేయాలి, అన్యాయాన్ని ఎదిరించాలి అంటే హీరో అవ్వాలనుకున్నారా లేకపోతే ఏమనుకున్నారు? ఒక పొలిటీషియన్ అవుదామని అనుకున్నారా? అసలు ఏమనుకున్నారు? పాలిటిక్స్ అంటే నా సేవమ్మా. ఓకే, పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ నచ్చింది. ప్రతిసారి నాకు ఫస్ట్ ఖమ్మం జిల్లాలో కన్వర్ట్ చేశాడు. అక్కడ చేశాను, 3 సంవత్సరాలు చేశాను. నేను కలెక్టర్స్, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా చెప్పాను, మనకి మేనిఫెస్టో చెప్తే హ్యాపీ, చాలా ఎంజాయ్ చేశాను. ఓకే, ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందండి? ఇవాళ బర్త్డే మనం దూరేది టీవీ. ఓకే, ఈరోజు అజయ్ దేవగన్ బర్త్డే ఉంది. వెరీ నైస్, బాగుంటాడమ్మా. నేను 25 ఏళ్ళు చూస్తున్నా. ఇది బ్యూటిఫుల్ ఆన్సర్. భార్య కూడా చాలా బాగుంటుంది. హ్యాపీ బర్త్డే టు అజయ్ గారు. ఓకే, కపిల్ శర్మ కూడా బర్త్డే ఈ రోజు. కపిల్ శర్మ హోస్ట్ గా వచ్చేస్తారు కదా. సరే, హలో ప్రకాశం గారు, చెప్పమ్మా. మా కోసం ఒక మంచి పాట పాడకూడదు? సబ్జెక్ట్ చెప్పండి, విషయం చెప్తే పాడతాను. దేని మీద పాడాలి? దేని మీద మీ ఇష్టం అండి, మంచిగా. సరే, అయితే ఈరోజు టాపిక్ గురించి మాట్లాడండి. అయితే పాజిటివ్ గా ఎలా ఆలోచించాలి? దేర్ ఇస్ నో నెగిటివ్, పాజిటివ్. నా స్వేచ్ఛ ప్రకారం నేను జీవిస్తాను. వాట్ ఈజ్ నెగిటివ్, వాట్ ఈజ్ పాజిటివ్? చెడు జరిగితే మనం చెడు ఆలోచన చేస్తే చెడు వస్తుంది. ఎంత ఉంది అనుకోండి.
మంచి చేస్తే మంచి వస్తుంది. అదే నీ ఆలోచన ప్రకారం ఉన్నప్పుడు అక్కడ పాజిటివ్ అనేది నువ్వు అనుకుంటే పాజిటివ్ అవుతుంది. అక్కడ క్వశ్చనే లేదు. నేను మాట్లాడిన దాని ప్రకారం నా ఆలోచన ప్రకారం నేను జరిగినప్పుడు ఇక్కడ పాజిటివ్, కొన్నిసార్లు నాకు నెగిటివ్ కావాలని కోరుకుంటాను. రమణాసురుడు ఇలాగే నెగిటివ్ గానే జన్మ తీసుకున్నారు. రీచ్ ది గాడ్, దాంట్లో ఏం లేదమ్మా. హైయెస్ట్ నాలెడ్జ్ లో రామ్దా చెప్పేది దేర్ ఇస్ నో పాజిటివ్ నెగిటివ్, ఎవ్రీథింగ్ యు ఆర్ గెటింగ్ యువర్ ఓన్ రియాలిటీ. ప్రకాష్ గారు చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు, చాలా చక్కగా వివరించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. థ్యాంక్ యూ అండి. ఎవరు మాట్లాడేది? నా పేరు అలేఖ్య. అలేఖ్య, నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. స్వీట్స్ ఎక్కువ తింటావా నువ్వు? లేదు. లేదా? మరి ఎలా స్వీట్ వాయిస్ వచ్చింది చెప్పు, టిప్స్ చెప్పొచ్చు కదా. మీరు స్వీట్ కాబట్టి స్వీట్ కావాలి. మీరు స్వీటా? ఓకే. అలేఖ్య ఎక్కడి నుంచి? మాది వైజాగ్. వైజాగ్. వైజాగ్ లో ఎక్కడ? వైజాగ్ లేకపోతే వైజాగ్ సరౌండింగ్సా? నవ్వుతారేంటి? మీ అడ్రస్ చెప్తే మీ ఇంటికి ఏం రాములేండి. కాదు, మీ అడ్రస్ చెప్తే మీ ఇంటికి మేమేం రాము. మీరు వస్తానంటే ఖచ్చితంగా చెప్తాను. అవునా? వద్దులే, అయితే మనం సీక్రెట్ గా మాట్లాడుకుందాం. ఏం చేస్తూ ఉంటారు అలేఖ్య గారు? నేను జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నారు. వైజాగ్ లోనేనా? వైజాగ్ లోనే. ఓకే. బీచ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాం, కానీ ఎక్కువగా కాదు, చాలా రేర్. కైలాసగిరి ఏంటి వైజాగ్ స్పెషాలిటీస్ చెప్పండి. బీచ్ స్పెషల్ ఇక్కడ. నేను చెప్పేసాను ఆల్రెడీ. ఇంకా ఇంకా ఎంటర్టైన్మెంట్ బాగుంటది. ఎంటర్టైన్మెంట్ బాగుంటది అంటే పార్క్స్ అని చాలా ఉంటాయి ఇక్కడ. ఓకే. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పి ఊరుకుంటారా మీరు? అలేఖ్య గారు, అలేఖ్య గారు ఉన్నారా? ఈ రోజు ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? ఈ రోజు బర్త్డే ఎవరెవరు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ విషెస్. ఓహో, సో స్వీట్. ఈ రోజు టాపిక్ వచ్చి పాజిటివ్ గా ఆలోచనలు ఎలా చేయాలి. చాలా మంది ఏదన్నా చిన్న సమస్య రాగానే నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, దాన్ని కూడా పాజిటివ్ గా ఎలా మలుచుకోవాలి మీకు తెలిసిన నాలెడ్జ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు మీరేం చేస్తారు? నేనైతే ఫస్ట్ కామ్గా ఉంటా. కామ్గా ఉంటారా? ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత ఆ ప్లేస్ లో నేనుంటే ఎలా రియాక్ట్ అవుతానని ఆలోచిస్తాను. ఓకే. అంత ఎక్కువ అయిపోతాయి ఇంకా. అంతేనా? ఓకే. నేనైతే ఏం చేసేదాన్ని, ఎలా ఆలోచించేదాన్ని. ఓకే. మరి నువ్వు ఎప్పుడైనా నెగిటివ్ థింకింగ్ నీకు వచ్చిందా? ఎప్పుడన్నా ఎవరి మీద కోపం వచ్చినప్పుడు కానీ వస్తూ ఉంటుందా? మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తూ ఉంటావు? ఆ టైంలో నేను కొంచెం అవేర్నెస్ గా ఉంటా, అంటే కోపడుతున్నాను అనేది నాకు తెలుస్తూ ఉంటది. ఓకే. నువ్వు మీ ఫ్రెండ్స్ లో కానీ లేకపోతే రిలేటివ్స్ లో కానీ పేరెంట్స్ కానీ ఎప్పుడైనా హర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వేరేదే వెంటనే సారీ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. సారీ చెప్తావు నువ్వు అయితే? చెప్తాను. ఓకే. తప్పు నీది అనిపిస్తే సారీ చెప్తా. నీకు ఎవరైనా అన్న తమ్ములు కానీ అక్క చెల్లెలు గారు ఉన్నారా అలేఖ్య? బ్రదర్స్ ఉన్నారు. ఓకే. కొట్టుకుంటారా బాగా? బాగా కట్టుకుంటాం కూడా. అవునా? మీ మధ్య జరిగిన ఒక స్వీట్ మెమరీ మాతో షేర్ చేసుకుంటావా? నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నా బ్యాగ్ కానీ నావేమి నేను పట్టుకునేదాన్ని కాదనమాట. ఓకే. నా వస్తువులన్నీ కూడా ఎవరన్నా నేను నా బ్యాగ్ అసిస్టెంట్ ఉండాలి మీకైతే. నన్ను పోయమంటే ఎక్కడుంటే అక్కడే కూర్చుని పోయేదా. నైస్. అవునా? ఎక్కడ వదిలితే అక్కడే ఉండేదాన్ని, మళ్ళీ వెతుక్కోవచ్చు ఎక్కడ ఈజీగా దొరికేస్తున్నా. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అలేఖ్య గారు, చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ఈ రోజు ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ అలేఖ్య గారి తరపు నుండి అండ్ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ అలేఖ్య గారు కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసిని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? నమస్తే అండి, నా పేరు కళ్యాణ్ అండి. కళ్యాణ్. అవునండి. నైస్ నేమ్.
బాగుంది మీ morning. పేరు. గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తూ ఉంటారు కళ్యాణ్ గారు? నేను బిజినెస్ అండి, ఏం బిజినెస్? రైస్ బిజినెస్ అండి. రైస్ బిజినెస్. వావ్, అవును. ఎలా ఉంది బిజినెస్? బాగుందండి, కూల్ గా. బాగా లాభాలు వస్తున్నాయా? పర్వాలేదండి, జరుగుతూ ఉంది. అవునా, బాగా ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు కదా? లేదండి, నిజం చెప్పండి. లేదండి, నార్మల్ గానే అమ్ముతున్నాం. ఎక్స్పోర్టింగ్ మీద ఎక్కువ చేసేస్తున్నారు రేట్లు. అదే మామూలుగా కదా. జనరల్ గా అంటే మీరు ఎలా పర్చేస్ చేస్తారు? అంటే వడ్లు గానా లేకపోతే బియ్యం గానా, ఎలాగా? అన్ని అండి, ఎలా అంటే అలా. ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారు? పిఠాపురం నుంచి. పిఠాపురం. వావ్, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను. ఓకే, ఎవరికైనా విషయం తెలియజేయాలనుకుంటున్నారా? ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు ఎవరెవరు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ విష్ చేయండి. తప్పకుండా మీరు కూడా చెప్పండి. మీ తరపు నుండి, మై డియర్ పిఎంసి తరపు నుండి నేను చెప్తాను. మీరే చెప్పండి. నేనే చెప్పాలా? సరే, నేను చెప్తాను. కాల్ కట్ అయ్యేలోపు చెప్తాను. ఓకే, ఈ రోజు టాపిక్ వచ్చి పాజిటివ్ గా ఎలా ఆలోచించాలి. పాజిటివ్ గా ఆలోచించాలంటే ఏం చేయాలి? మీకు తెలిసిన నాలెడ్జ్, టిప్స్ ఏమైనా మాతో షేర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే అనాలా అన్నింటికి? ధ్యానం హలో కళ్యాణ్ గారు, కాదు ధ్యానం చేయాలి మేడం. కాదు, మీరు ఓకే అన్నది ఎలా ఉందో తెలుసా? సందర్భం ఏదైనా ఎవరేం చెప్పినా ఓకే అనాలేమో, అదే పాజిటివ్ గా ఆలోచించడం అంటే అనుకుంటున్నాను నేను. ఇంకా ఓకే, మెడిటేషన్ చేయాలి. గోదావరి జిల్లాలో కదా మేడం, అలాగనే ఉంటుంది. సరే, ఓకే, మాది దాని పక్కనేలేండి. సరే చెప్పండి. మెడిటేషన్ చేయాలి, ఇంకేం చేయాలి? మెడిటేషన్ చేయాలి, ఇంకా ఎక్కువ నిద్రపోవాలి మేడం. మీరు ఎంతసేపు నిద్రపోతారు? మినిమం 8 అవర్స్ నిద్రపోతాం. మినిమం 8 అవర్స్ అంటే కరెక్ట్ స్లీప్, ఎక్కువ కాదు, సరిపడా నిద్ర అంటారు దాన్ని. మీది బిజినెస్ కదా, బిజినెస్ టెన్షన్స్ ఉంటాయా మీకు బాగా? ఉంటాయి మేడం. దాన్ని ఓవర్కమ్ ఎలా చేస్తారు? అదే ధ్యానం చేసుకుంటా ఉంటాం. ఓకే, ఎన్ని అవర్స్ ధ్యానం చేస్తారు మీరు? 2 అవర్స్ 3 అవర్స్, సందర్భాన్ని బట్టి మేడం. వావ్, సూపర్. ఇంకా అంతే మేడం. చెప్పండి మేడం. ఏమైనా ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారా విజిట్ చేయడానికి? టెంపుల్స్ కి వెళ్తూ ఉంటాం. టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు. వావ్, అది కూడా చాలా మంచిది, మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా, మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకేం చేస్తూ ఉంటారు? ముందైతే విషయం చెప్పండి, తర్వాత సంగతి తర్వాత అంటారా? లేదు, మూవీస్ చూస్తుంటాం. వావ్, అవునా? ఓకే, సో అలా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి కళ్యాణ్ గారు. ఓకే, ఎవరైతే ఈ రోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో, షష్ఠి పూర్తులు, ఏ అకేషన్ అయినా సరే వాళ్ళకి బెస్ట్ విషెస్ కళ్యాణ్ గారి తరపు నుండి అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఈ రోజు ఎవరెవరు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో చూద్దాం. మన విష్ లిస్ట్ లో ఫస్ట్ విషెస్ ఎవరిది? ఎస్, షాల్ వీరు దేవగన్. వృత్తిపరంగా అజయ్ దేవగన్ అని పిలుస్తారు. అతను చలనచిత్ర దర్శకుడు మరియు నిర్మాత. అతను ప్రధానంగా హిందీ సినిమాలలో పనిచేస్తున్నారు. అండ్ అదేవిధంగా హిందీ చిత్రసీమలో ప్రముఖ నటుడు. దేవగన్ 100కు పైగా చిత్రాల్లో కనిపించడం జరిగింది. అదేవిధంగా 4 జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు 4 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలు పొందారు. అదేవిధంగా 2016లో ఆయన్ను భారత ప్రభుత్వం దేశం యొక్క 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించడం జరిగింది. సో అజయ్ దేవగన్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి అజయ్ దేవగన్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అజయ్ దేవగన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. మరింత మందికి విషయాలు తెలియజేసేద్దాం, కానీ అంతకన్నా ముందు మై డియర్ పిఎంసీలో టేక్ ఎ స్మాల్ బ్రేక్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై డియర్ పిఎంసి. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడేద్దాం. హలో 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 అండి, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ ఆషిక్ అండి. ఆషిక్. హే, పేరు చాలా బాగుంది.
ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒంగోలు అండి. ఒంగోలు నుంచి. మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు జనరల్ గా? జనరల్లీ అందరూ చిన్ను అంటారు, బట్ Okay. సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ అయితే ఆషిక్ అంటారు, కాలేజ్ మేట్స్. ఓకే, చిన్ను బెటర్ అనుకుంటా కదా. చెప్పండి. ఓకే, చిన్ను గారు ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి, ఎక్కడ? చెన్నై. చెన్నై. ఓకే, ఎలా ఉంది వర్క్? సరే, ఫస్ట్ ఈ రోజు ఎవరికైనా బర్త్డే విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా? బర్త్డే విషెస్ కౌశిక్ అండి. కౌశిక్. ఓకే, చెప్తారా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కౌశిక్. ఓకే, చిన్ని తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కౌశిక్. అండ్ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా కౌశిక్ బర్త్డేనే కదా. ఓకే, సరే, విషెస్ తెలియజేసేసాం కౌశిక్ కి. ఇప్పుడు మనం నార్మల్ గా మాట్లాడుకుందాం. చిన్ని గారు, చెప్పండి. ఈ రోజు మన టాపిక్ వచ్చి పాజిటివ్ గా ఎలా ఆలోచించాలి. పాజిటివ్ గా ఆలోచించాలంటే ఏం చేయాలి? మీరేం చేస్తూ ఉంటారు జనరల్ గా? సమ్ టైమ్స్ వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు, మేనేజర్ తిట్టినప్పుడు అంటే అక్షంతలు పడుతూ ఉంటాయా మేనేజర్ తో? అప్పుడప్పుడు పడతాయి కదండి. నేను చాలా బాగా అల్లరి చేస్తాను అన్నమాట. ఓకే, పడినప్పుడు సో ఏముందిలే అని చెప్పి లైట్ తీసుకుంటాం కొన్ని సార్లు. కొన్నిసార్లు సీరియస్ గా తీసుకుంటారా? సీరియస్ గా తీసుకున్న ఏం చేయలేం కదా, లోపలే తిట్టుకొని ఓకే, కళ్ళు మూసుకొని వైట్ చేసేసి సైలెంట్ వదిలేస్తాం. కాదు చిన్ని గారు, ఈ ప్రోగ్రామ్ మీ మేనేజర్ చూసారనుకో, ఏంటి పరిస్థితి? ఏం పర్వాలేదా? ఓకే, సో స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు? స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మోస్ట్లీ ఏమన్నా కామెడీ వీడియోస్ అట్లా చూస్తామండి. ఓకే, చూస్తుంటాం. ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయొచ్చు. సమ్ టైమ్స్ నేనైతే ఏదన్నా పజిల్, బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏదన్నా పజిల్ అట్లా టైప్ లో సాల్వ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇష్టమా బాగా? కొంచెం జనరల్ గా జర్నీలో మనం పజిల్ ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. అవునండి. నేను స్ట్రెస్ ఫీల్ అయితే మోస్ట్ ఆఫ్ ది టైం ట్రావెల్ చేస్తానండి. ఓకే, ట్రావెలింగ్ అంటే ఇష్టమా? బాగా ట్రావెలింగ్ అంటే ఇష్టం. సోలో ట్రావెల్ తెలియకుండా ఏదో ఒక ట్రైన్ ఎక్కేస్తాను అనమాట. ఎట్లా పెడితే అలా వెళ్ళిపోతాను అనమాట. అడ్వెంచర్ టైప్ లో చేస్తా ఉంటాను. ఓకే, ట్రైన్ జర్నీ ఎక్కువ ఇష్టపడతారా? అవునండి. లేకపోతే బైక్ తీసుకుని అలా మ్యాక్స్ అంటే ఫ్రెండ్స్ సింగిల్ గా ఎవరైనా ఫ్రెండ్ తో, గర్ల్ తో వెళ్ళినప్పుడు, లేదా ఎవరైనా బాయ్ తో. ఓఎంజీ, గర్ల్ తో వెళ్ళినప్పుడు అంట, ఇదేదో గమనించాలి ఇక్కడ. యూత్ కదా. అలా అయితే కొన్ని సార్లు బైక్ ప్రిఫర్ చేస్తాను. మాక్సిమం ట్రైన్, ఏదో అడ్వెంచర్ సింగిల్ గానే సోలో ట్రావెల్ చేస్తాను స్ట్రెస్ గా ఉన్నప్పుడు. ఓకే, సో టీమ్ మెంబర్స్ తో కూడా వెళ్తూ ఉంటారా, సోలోగా కాకుండా? అంటే రేర్. నాకు సోలోగా వెళ్ళడం అంటేనే బాగా ఇష్టం అండి. ఓకే, అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు మీరు? కామ్ గా, నాటిగా ఉండేవాళ్ళ? ఎలా ఉండేవాళ్ళు? అంటే గుడ్ బాయ్? ఆల్వేస్ బ్యాక్ బెంచర్ నేను. బ్యాక్ బెంచ్. ఓకే, బ్యాక్ బెంచర్ అంటే బాగా టీచర్స్ చాలా కొంతమంది బాగా కనిపిస్తారు కదా, కొంచెం నిదానంగా ఉండే వాళ్ళ మీద అయితే బాగా చటైర్లు వేస్తాం అన్నమాట. ఓకే, అంత కామ్ గోయింగ్ అయితే కాదు, అల్లరి చేస్తాం. ఓకే, సో నిన్నక చెప్పావు గర్ల్ ఫ్రెండ్ తో అయితే కనుక బైక్ మీద వెళ్తారని. ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్? ఉన్నారండి. అవునా? ఉన్నారు అనుకోండి, రెస్పెక్ట్ ఇస్తున్నామండి అక్కడ. అంతేనా? సింగిలా ఫ్లూరలా? ఫామ్ తీస్తే అట్లా. ఓకే, చెప్తావా పేరేమన్నా? పేరా? వద్దులేండి, చాలా డేంజరస్. మళ్ళా పేరు చెప్తే ఇంకేముందా? అవునా? అది కాదు, ఫస్ట్ మాట్లాడిన మాటలు మేనేజర్ చూసినా పర్లేదు కానీ ఇప్పుడు పేరు చెప్పడమే కష్టం, అంతేనా? అంటే మీ అమ్మాయిలతో కొంచెం రిస్క్ అయ్యేవారం కదండి. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకున్నా. అవునా? మిమ్మల్ని బాగా ట్రైన్ చేసినట్టుంది. కాదు, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు మిమ్మల్ని బాగా ట్రైన్ చేసి వదిలిపెట్టినట్టుంది. ట్రైన్ చేయడం కాదండి, ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, చిన్ని గారు చాలా చక్కగా మాట్లాడారు. సో పాజిటివ్ గా ఆలోచించాలి, లేకపోతే స్ట్రెస్ గా ఫీల్ అయ్యారు అని అనుకున్నప్పుడు చక్కగా లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళిపోతారు, అంతేనా మీరు చేసేది? అతి తక్కువ బడ్జెట్ లో చూసుకొని లాంగ్ డ్రైవ్ కి వెళ్ళిపోతా. అంటే
లీవ్ పెట్టేసేసుకొని ఒక 2 days ఎటో కనపడకుండా ఫోన్స్ అన్ని ఆఫ్ చేసేసి వెళ్ళిపోతా. ఓకే, కొంతమంది ఫ్రెండ్స్ వల్ల కూడా కొన్ని రకాల డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు దాన్ని పాజిటివ్ గా ఎలా మార్చుకుంటారు మీరు? ఫ్రెండ్స్ వల్ల డిస్టర్బెన్సెస్ ఏం కొంత టైం ఎక్కువగా మాట్లాడకుండా కొంచెం కామ్ ఉంటే కొంత టైం ఆటోమేటిక్ అవి సర్దుకుంటే అని నా ఉద్దేశం. నేను అలాగే చేస్తాను. మన ఇంతకు ముందు కాలర్ కూడా చెప్పారు, ఏదైనా ప్రాబ్లం రాగానే అంటే ఫ్రెండ్స్ తో కానీ బంధువుల్లో కానీ ఏదైనా ఒక డిస్టర్బెన్స్ రాగానే ఫస్ట్ నేను కామ్ అయిపోతాను, ఆ తర్వాత పరిస్థితులు దానికి అవే సర్దుకుపోతాయి అని చెప్పి. మీరు కూడా అదే ఫాలో అవుతారు? అడిషనల్ గా వేరే వేరే సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వేరే వేరే ప్రాబ్లమ్స్. అందుకనేసి మాక్సిమం రియాక్ట్ అవ్వకుండా కొంచెం కామ్ ఉంటే అది రిలేషన్స్ ఒకరి అంటే ఇప్పుడు మనము డిఫరెంట్ ఫ్యామిలీలో డిఫరెంట్ పీపుల్ తో రిలేట్ అయి ఉంటాం కదా. సో ఒకరికి సపోర్ట్ ఇస్తే ఇంకొకరు అలా. అవునండి, అందువల్ల కామ్గా ఉంటే ఎవరికి ప్రయారిటీ ఇవ్వకుండా మనకే మనం కామ్గా ఉంటే అవి సర్దుకుంటే. ఓకే, రైట్ చిన్ని గారు, చాలా చక్కగా మాట్లాడారు, టాపిక్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఓకే, అండ్ మీ తరపు నుండి అండ్ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా కౌశిక్ కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కౌశిక్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. ఓకే, కాల్ లేరనుకుంటా. ఇప్పుడైతే నెక్స్ట్ విషెస్ ఎవరితో చూసేద్దాం. వావ్, కపిల్ శర్మ బర్త్డే ఈరోజు. కపిల్ శర్మ అతను స్టాండప్ కమెడియన్, టెలివిజన్ హోస్ట్, నటుడు, డబ్బింగ్ కళాకారుడు, నిర్మాత మరియు గాయకుడు. సో కపిల్ శర్మ బర్త్డే కాబట్టి ఈ రోజు మై డియర్ పిఎంసి తరపు నుండి అండ్ ఫ్యాన్స్ తరపు నుండి కూడా బెస్ట్ విషెస్ అందజేద్దాం. కపిల్ శర్మ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉండబోతోంది చూద్దాము. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ద్వారకాచర్ల వివేకానంద రెడ్డి మరియు ఉండెల పద్మప్రియ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. సో ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వివేకానంద గారికి అండ్ పద్మప్రియ గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై డియర్ పిఎంసి తరపు నుండి అండ్ బంధుమిత్రుల తరపు నుండి అండ్ పిఎంసి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్.